వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆ పార్టీకి చెందిన నాయకుల మనోగతాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిసిసి ఉపాధ్యక్షులు గుండాల రామచంద్ర గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే గుండాల రామచంద్ర గారు. నమస్తే అండి ఈశ్వర్ గారు. ఏం సార్ ఫుల్ జోష్గా ఉన్నారు? వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారనేసి మీ పార్టీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఓకే, షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల మీ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అండి ఈశ్వర్ గారు. 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, షర్మిలమ్మ గారి వాళ్ళ ఫాదర్ రాజశేఖర రెడ్డి గారు కోరిక మేరకు, రాజశేఖర రెడ్డి గారి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చూడాలని రాజశేఖర రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకుని షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం మాకు చాలా సంతోషదాయకము, చాలా ఆనందదాయకము. 2024లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి షర్మిలమ్మ గారు వచ్చింది కాబట్టి 2024లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి వస్తుందని చెప్పి మా కాంగ్రెస్ ప్రజలందరూ, అభిమానులు, అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారు. ఒకటి చెప్పండి రామచంద్ర గారు, షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఓకే, దానికి మీరు ఆనందపడాలి, సంబరాలు చేసుకోవాలి. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారేంటండి? తెలుగుదేశం పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకుంటారంటే అది వాళ్ళతో అడగాలండి, మాకెట్లా తెలుస్తుంది? మీ మధ్య ఏమన్నా అండర్స్టాండింగ్ ఏమన్నా ఉందా? అదైతే మాకైతే తెలీదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనే మీరు అడగండి. మా పార్టీ వారికి మా వరకు అయితే తెలియదు. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని, విభజనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో షర్మిలమ్మ గారు పార్టీ పగ్గాలు చేపడితే ప్రజలను ఎలా మీరు వాళ్ళని తిరిగి మీ పార్టీ పుంజుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? రాష్ట్ర విభజన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కొంతమేరకు కాంగ్రెస్ పార్టీ పైన అసమ్మతి ఉన్నదని వాస్తవమే. రాను రాను ఇప్పుడున్న ప్రభుత్వాల పాలన చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీనే మేలు, రాష్ట్ర విభజన చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన సంస్కరణలు, కాంగ్రెస్ పార్టీని ప్రజలు మళ్ళా ఆదరిస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఉదాహరణ, తెలంగాణ పార్టీ తెచ్చినాడని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి నేనే తెలంగాణ పార్టీ తెచ్చినానని చెప్పిన కేసీఆర్ గారిని 10 సంవత్సరాల ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజలు మళ్ళా తెలుసుకొని, ఓహో కాంగ్రెస్ పార్టీనే మేలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మాకు ప్రజలకు మంచి చేస్తుందనే ఉద్దేశంతో కేసీఆర్ను ఇంటికి పంపించడం జరిగింది. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని 2024లో అధికారంలోకి ఖచ్చితంగా వస్తుంది. మా కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు ఒక మంచి లీడర్గా, మంచి గుర్తింపు పొందిన నాయకురాలు. షర్మిలమ్మ గారు 2013లో 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రతి ఒక్క కుటుంబానికి షర్మిలమ్మ గారు ప్రత్యక్షంగా పరిచయాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే 2024లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, షర్మిలమ్మ గారు, డికే శివకుమార్ గారు, కేంద్ర నాయకులు, మన పెద్ద నాయకులు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రూలింగ్లోకి తేవడానికి అందరి కృషి చేస్తారని, షర్మిలమ్మ గారు మా పార్టీకి ఎంతో ఉపయోగమని నేను చెప్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. ఆ 2 సార్లు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. ఓకే, ఈసారి షర్మిలమ్మ గారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులుగా
బాధ్యతలు చేపడితే డిపాజిట్లు మళ్ళీ ఏమన్నా తెచ్చుకుంటారండి? డిపాజిట్ లేనిది మేము రూలింగ్ లేకే వస్తామనుకుంటున్నాము. డిపాజిట్లు కాదు. ఈ 10 సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన విషము చిమ్మినారు. కొంతమంది చెడ్డగా కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో ప్రచారం చేసినారు. కాంగ్రెస్ పార్టీనే చేసింది, కాంగ్రెస్ పార్టీ అది చేసింది, కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది. కాంగ్రెస్ పార్టీనే చేసింది. ఎందుకు చేసింది, ఏ పరిస్థితుల్లో చేసింది, ఏ విధంగా చేసింది అనేది ప్రజలు తెలుసుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడు కొత్తలో ప్రజలకు కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చేసిందని కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది. అప్పుడు మమ్మల్ని ఆదరించడం లేదు. ఈ మధ్య మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పాలన గురించి తెలుసుకొని కాంగ్రెస్ పార్టీనే మేలు అని మళ్ళా 2024లో మా కాంగ్రెస్ పార్టీలో మొత్తం అందరూ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి వదిలి వెళ్ళారో వాళ్ళందరూ కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేదానికి మా అధినాయకులతో టచ్లో ఉన్నారు. కాబట్టి 24లో మా కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి, ఎంపీలుగా పోటీ చేయడానికి చాలామంది ఇప్పటికే డిమాండ్ ఎక్కువ అయిపోయింది. మాకు ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 15 మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేదానికి ఉన్నారు. రూలింగ్ గవర్నమెంట్ ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము 24లో రూలింగ్ గవర్నమెంట్ తెచ్చేదానికి శాయశక్తులా కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్సీపీలో టిక్కెట్లు రాని వాళ్ళే మీ పార్టీ వైపు చూస్తున్నారంట. దానికి మీరేమంటారు? ఒక ఉదాహరణ చెప్తా. మొన్న జరిగిన పక్క రాష్ట్రంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు. బీఆర్ఎస్ పార్టీ ఈయన వాళ్ళే మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటా ఉంది అభ్యర్థుల నుంచి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది ప్రజలు. ఇదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి వదిలి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అందరూ గెలిచారు పక్క రాష్ట్రంలో. మా పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పాలన, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అనే నినాదం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన నినాదాన్ని ఈరోజు వాళ్ళు కూతురు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో అదే నినాదంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. మాకు ప్రజలు ఆదరిస్తారు. ప్రభుత్వాన్ని రూలింగ్లోకి తెచ్చేదానికి ప్రజల మద్దతు మా కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకొని 2024లో ప్రభుత్వ స్థాపనకు కాంగ్రెస్ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని చెప్పి విశ్వసిస్తుంది. మీరు ఒకటి మర్చిపోయారు రామచంద్ర గారు. తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అయినప్పటికీ కూడా అక్కడ ప్రజలు అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ని గెలిపించారు. ఇక్కడైతే మొత్తం పూర్తి గల్లంత అయిపోయింది అనుకోండి పార్టీ. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో అక్కడ గెలుపొందటానికి ఓకే, ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, తెలంగాణ ఇచ్చారు సోనియా గాంధీ గారు కాబట్టి ఓకే, అభిమానం కూడా అక్కడ ఎన్నికల్లో ప్రభావం చూపింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడగొట్టింది, మాకు అన్యాయం చేసింది ప్రజల్లో ఇప్పటికీ ఉంది వ్యతిరేకంగా. దాన్ని మీరు ఎలా దాన్ని మీరు వాళ్ళని ప్రజలను కన్విన్స్ చేస్తారు? రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో మా పార్టీ పైన వ్యతిరేకత ఉందనే అంటున్నారు మీరు. కానీ మా పార్టీ పైన 10 సంవత్సరాలు అనుకున్నంత వ్యతిరేకత ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో 10 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రతి ఒక్క వర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే బాగా పరిపాలన బాగుంది, కాంగ్రెస్ పార్టీనే దేశానికి రక్ష, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకందరికీ అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ లీడరు, మా కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి మరలా వాళ్ళు ఆదరించి కాంగ్రెస్ పార్టీనే మేలు అనే దీంతో షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినారు. రాజశేఖర్ రెడ్డి నిదానం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అనే నినాదనము రాజశేఖర్ రెడ్డి నినాదాన్ని షర్మిలమ్మ గారు తీసుకొని, రాజశేఖర్ రెడ్డి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చూడాలనే వాళ్ళ తండ్రి కోరికను షర్మిలమ్మ గారు గట్టిగా
వాళ్ళ తండ్రి కోరికను నెరవేర్చాలనే దీంతో కాంగ్రెస్ పార్టీలకి చేరడం మీకందరికీ తెలుసు. 2024లో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లోకి ఖచ్చితంగా వస్తుంది. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో ఆంధ్రప్రదేశ్లో ఆదరించినారు. 2024లో రాజశేఖర రెడ్డి గారి కుమార్తెను కూడా ప్రజలు ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారంటారండి? తప్పకుండా నమ్ముతారు. తూచా తప్పకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా మంచి తెలివైన వారు, చాలా ఆలోచించి ఈ తూరి 2024లో ప్రజా తీర్పు కాంగ్రెస్ పార్టీకే తెలుపుతారని అనుకుంటున్నాను. మరి 2 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు కదండి. 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న లీడర్లు, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు నుంచి గెలిచిన లీడర్లు మొత్తం అందరూ కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. చాలామంది కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళనున్నాయి, కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయాలకు ఈ కాంగ్రెస్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రం విభజించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని కొంచెం వ్యతిరేకంగా చూసింది వాస్తవమే. కానీ రిలైజ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు మేము మా కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాల పథకాన్ని మేము అమలు చేస్తాం. ఆడవారికి ఉచిత ప్రయాణం బస్సుల్లో, 500కే గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ సిలిండర్లు, మళ్ళా పోలవరం పూర్తి చేస్తాం. ఈ విధంగా 6 సూత్రాలు మన హైకమాండ్ ప్రవేశపెట్టిన దీనివల్ల మళ్ళా కాంగ్రెస్ పార్టీ 24లో ఆంధ్రప్రదేశ్లో రూలింగ్కి వస్తుందని చెప్పి మేము ఇంకో పథకం మర్చిపోయారండి. 2 రాష్ట్రాల్లో మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చిన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆ పథకం మర్చిపోయారు. అదే చెప్పాను, ఉచిత ప్రయాణం మహిళలకు. నేను చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఖచ్చితంగా 24లో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా షర్మిల. ఓకే వదిలేయండి. ఇప్పుడు జరిగింది. ఇప్పుడు త్వరలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలమ్మ గారు బాధ్యతలు చేపడితే తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం లభిస్తుందా లేదా చెప్పండి, స్ట్రైట్గా చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి షర్మిలమ్మ గారు పిసిసి అధ్యక్షులు అయినా పిసిసి అధ్యక్షులు కాకపోయినా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి చేరతామనంటే ప్రతిపక్ష పార్టీలు గుండెల్లో రైళ్లు పరిగెత్తి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. రాజశేఖర రెడ్డి కుమార్తె కాంగ్రెస్ పార్టీలోకి వస్తానే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఓకే రామచంద్ర గారు, ఇప్పుడు ఒకప్పుడు షర్మిలమ్మ గారు చెప్పారు జగనన్న వదిన బాణం నేను అని. ఇప్పుడు త్వరలో మీ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ బాణం ఎటువైపు పోతుంది? జగన్ వైపు పోతుందా, తెలుగుదేశం వైపు పోతుందా? షర్మిలమ్మ గారి బాణము కాంగ్రెస్ పార్టీని రూలింగ్ లేకి అధికారంలో తెచ్చేదానికి ప్రజల వైపు, ప్రజలను కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజలకు వివరించేదానికి షర్మిలమ్మ గారు ప్రజల్లోకి వెళ్తారు. ఓకే అండి, నాకు ఒక చిన్న డౌటు. ఇప్పుడు షర్మిలమ్మ గారు తెలంగాణలో పార్టీ పెట్టారు. తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయిపోయారు. ఇప్పుడు ప్రజల్లో ఒక గందరగోళం అనేది ఉంది. షర్మిలమ్మ గారు తెలంగాణ రాజకీయాల్లోకి వైపోతారా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తారా అని దీనిపైన స్పష్టత ఇవ్వగలరా అండి మీరు? ఇక్కడ పుట్టినిల్లు ఆంధ్ర రాష్ట్రంలో పుట్టినిల్లు, తెలంగాణలో మెట్టినిల్లు. పుట్టినింటిలోన మెట్టినింటిలోన ఈ పార్టీ పరిస్థితి చక్కదిద్దే దాంట్లో హైకమాండ్ కానీ షర్మిలమ్మ గారు కానీ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేదానికి వాళ్ళు ముందు ఉండి పార్టీ కోసము బలోపేతం చేయడానికి ప్రజలను ఎడ్యుకేట్ చేస్తారు. మీకేమన్నా ఇండికేషన్ ఉందా అండి షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షురాలిగా ఉండబోతున్నారని? ఏమన్నా ఇండికేషన్ ఉందా మనలో మనమాట? మాకైతే ఇంతవరకు తెలియదు. బట్ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినారు కాబట్టి వాళ్ళకు మంచి సముచిత స్థానం కల్పిస్తారని చెప్పేది మా నమ్మకం. ఓకే, అయితే షర్మిలమ్మ గారి సారథ్యంలో రానున్న ఎన్నికల్లో మీరు మంచి ఊపు సాధిస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా
100% అక్కడ రెండు కొండలు ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్. మీ కొండ కరిగిపోయింది, ఆలోచించి చెప్పండి. మాకు 138 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ అది సముద్రం, అది అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద నుంచి పోయిన వాళ్ళే అందరూ, అది గుర్తు పెట్టుకోవాలా. ఇప్పుడు ఎవరు కొండలు ఉండారో ఎవరు ఉండారో ఆ కొండలు ఎలా పరిచయం అయినారు ప్రజలకు, హస్తం సింబల్ పైన, హస్తం సింబల్ బ్యాలెట్ పేపర్ లో హస్తం సింబల్ కనపడితే చాలు. ఓ వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి 67 సీట్లు తీసుకొచ్చారు, రెండోసారి అధికారం చేసుకున్నారు ఆయన ఓవైపు. మరోవైపు చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఈ రెండు పొత్తులు, రాజకీయ పార్టీ పొత్తులు ఏర్పడ్డాయి. ఈ పార్టీని ఆ పార్టీని ఢీకొట్టి నిలబడతారనుకుంటున్నారా? ఆ ధైర్యం ఉందా మీకే? రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు 24లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చేదానికి ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ 130 హస్తం గుర్తు బ్యాలెట్ పేపర్ లో కనపడితే చాలు. జరిగే చెప్పండి, నిజమే చెప్పేది. 100% డిపాజిట్లు వస్తాయా? 100% డిపాజిట్లు ఏముంది, గెలుపు. మాకు మేము రూలింగ్ లోకి వచ్చేదానికే మేము కష్టపడుతున్నాం. మాకు ఎట్లా ఎలాంటి లీడరు, రఘువీరారెడ్డి గారు కానీ, తులసిరెడ్డి గారు కానీ, జంగా గౌతమ్ గారు కానీ, గిడుగు రుద్రరాజు గారు కానీ, పల్లం రాజు గారు కానీ, వీళ్ళందరూ మంచి డైనమిక్ లీడర్స్ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీలో. షర్మిలమ్మ గారు కానీ ఈసారి మొత్తం స్టార్ క్యాంపెయిన్ రేవంత్ రెడ్డి గారు, తర్వాత డికే శివకుమార్ గారు, మళ్ళీ తర్వాత షర్మిలమ్మ గారు, ప్రియాంక గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మొత్తం కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించి రాహుల్ గాంధీని 24లో దేశ ప్రధానిగా చూడాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజల ఆకాంక్ష. ఓకే రామచంద్ర గారు, మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు.